హలో వివర్స్, ప్రస్తుతం మనతో ఉన్నారు భక్తి మార్క్ చైర్మన్ క్రియేటివ్ సొల్యూషన్స్ ఎస్ఎస్వివి ప్రసాద్ గారు. ప్రస్తుతం ఈయంతో మనం శ్రీశైల క్షేత్రంలోని వింతలు విశేషాల గురించి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. అంటే ముందుగా శ్రీశైలం వెళ్ళగానే సాక్షి గణపతి దర్శనం అయిపోయిన తర్వాత ఇతర దేవాలయాలను దర్శించాలంటారు. ఇది ఎంతవరకు నిజం సార్? అంటే సాక్షి గణపతి టెంపుల్ ఏంటంటే సాక్ష్యం అన్నమాట. మనము శ్రీశైలం వెళ్ళాము, అక్కడ స్వామివారిని దర్శించుకోవటానికి, దానికని మన నామగోత్రాలు అక్కడ పెట్టి చదివించి పూజ చేస్తాము. అంటే మనం ఆ శ్రీశైలంకి వెళ్ళామనే దానికి సాక్ష్యం. సో దాని ప్రశస్తి అంటే నిజంగా చాలా చాలా సాక్షి గణపతి టెంపుల్ ఆ ఏరియా కూడా వెళ్తే మీకు గణపతి చాలా చాలా బాగా ఉంటుంది ఆ విగ్రహం. కానీ సో అక్కడ అనుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి. సో డెఫినెట్గా మహిమ ఉన్నటువంటి టెంపుల్ అది. ఇక నడకదారిలో వెళ్ళేప్పుడు శిఖరేశ్వరం చూస్తే మోక్షాన్ని పొందుతారు అనే చరిత్రలో ఉంది సార్. మరి ఇది ఎంతవరకు నిజమంటారు? ఎప్పుడైనా మోక్షాన్ని కూడా పొందారా ఎవరైనా? ఇక్కడ యాక్చువల్గా శిఖరానికి అంటే వేల సంవత్సరాల్లో నుంచి డివోటీస్ నడక మార్గంలోనే వచ్చేవాళ్ళు. ఓన్లీ మనకి రోడ్డు మార్గం 1956లోనే ఎప్పుడో రోడ్డు మార్గం వచ్చింది. సో అంతకు ముందంతా కూడా భక్తులందరూ కూడా నడక మార్గంలోనే వచ్చేవాళ్ళు. నడక మార్గంలో వచ్చి శ్రీశైలం శిఖరం ఒక పర్వతం ఉంటుంది. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి శ్రీశైలం యొక్క అయ్యవారి శిఖరం చూస్తే, అది గనక మనకి కళ్ళతో చూస్తే మోక్షం వస్తుంది అనేది చెప్తారు. అంటే అప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉంటే అన్ని కిలోమీటర్లు 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి శిఖరాన్ని దర్శించగలిగేవాళ్ళు. సో శ్రీరాముడు కూడా ఇక్కడికి శ్రీశైలం వచ్చినప్పుడు శిఖర దర్శనం చేసుకొని వెళ్ళారు అనేది ఒక స్టోరీ ఉంది. సో డెఫినెట్గా శిఖర దర్శనం చేసుకొని వెళ్ళటం అనేది భక్తులకి చాలా చాలా అదృష్టంగా భావిస్తూ వెళ్తారు. శ్రీరాముడితో పాటు హిరణ్యకశిపుడు కూడా శ్రీశైలంలోని శివమందిరాన్ని తమ పూజా గదిగా చేసుకొని పూజలు చేశారని కూడా హిస్టరీలో ఉంది. ఇది నిజమే అంటారా సార్? సో అంటే మేము చూసినప్పుడు శ్రీరాముడు ప్రతిష్ఠించినటువంటి సహస్ర లింగం ఒకటి మేము చూసాము టెంపుల్లోనే. అలాగే సీతా అమ్మవారి ప్రతిష్ఠ చేసిన సహస్రలింగం కూడా మనం దర్శించుకోవచ్చు అమ్మవారి దగ్గరికి వెళ్తున్నప్పుడు. లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన ఇవి డెఫినెట్గా దేనికంటే ఇది చాలా సంవత్సరాల క్రితంది కాబట్టి స్వామివారు వచ్చి ఉండొచ్చు. కానీ మేము వెళ్ళిన సమయంలో కానీ మాకు తెలిసిన అంశాలు మేము పరిశీలించినప్పుడు స్వామివారు ఇక్కడ పూజ చేసిన ప్రతిష్ఠించిన లింగాలు కానీ వాటికి సంబంధించినవి మా వరకు మా దృష్టికి రాలేదు. ఉండొచ్చు. సో ఇప్పుడు మీ రీసెర్చ్లో భాగంగా శ్రీరాముడు అలాగే సీతమ్మ తల్లి వారు ప్రతిష్ఠించిన లింగాలు నిజమే అంటారా? అవి అప్పటి కాలంవే అంటారా, లేకపోతే ఈ మునుముందు కాలంలో ప్రతిష్ఠించినవి అంటారా? అది చెప్పటం కొంచెం కష్టమే. కానీ అక్కడ దేనికంటే ఈ టెంపుల్ పాతకాలంలో ఉన్నటువంటి టెంపుల్ అలాగే అభివృద్ధి చేసుకుంటూ కొన్ని మళ్ళీ రీమోడలింగ్ చేసుకుంటూ రీకన్స్ట్రక్ట్ చేసుకుంటూ రావటం జరిగింది వేల సంవత్సరాల నుంచి. సో కాబట్టి ఆ హిస్టరీ అనేది పూర్తిగా మనకి అందుబాటులో లేదు. కానీ శ్రీరాముడు ఈ ప్రాంతానికి వచ్చారనేది మాత్రం అందుబాటులో ఉంది ఆ లిటరేచర్లో. 4-5 ప్రాంతాల్లో కూడా రామగిరి ప్రదక్షిణ అంటారు. మీరు అక్కడ కనుక వెళ్తే 3 గిర్లు ఉంటాయి. ఒకటి బ్రహ్మగిరి, అంటే తెలంగాణ ప్రాంతం నుంచి మనం
కృష్ణానది దాటే ముందు వచ్చేది బ్రహ్మగిరి అంటారు. కృష్ణానది దాటంగానే విష్ణుగిరి అంటారు, అంటే సున్నిపెంట ప్రాంతం. అలాగే శివగిరి అంటే శ్రీశైలాన్ని శివగిరి అంటారు. శ్రీరామచంద్రుడు ఈ శివగిరి ప్రదక్షిణం చేసి కింద ఫారెస్ట్ ఏరియాలో ప్రదక్షిణం చేసి శ్రీశైలానికి దర్శించుకున్నారు అని చెప్పి అంటారు. మేము ఇచ్చిన ప్రపోజల్లో కూడా శ్రీరామగిరి ప్రదక్షిణం అనేది ఒకటి ఉంది ప్రపోజల్స్లో. కాబట్టి డెఫినెట్గా ఇవి జరిగి ఉంటాయి, లేకుండా ఉండటం అనేది సంభావన లేదు.